అసలు క్రైస్తవులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అసలు క్రైస్తవులముగా దేవుడు మన పక్షానుండగా ఇన్ని వ్యతిరేకతలేంటి? ఇన్ని దుర్భాషలు మాట్లాడడం ఏంటి? గొర్రెలు అనడం ఏంటి? 3 మేకులు పీక్కోలేని వాడు మిమ్మల్నేం రక్షిస్తాడని, ఇంకా ఎండిపోయిన శవమని, బొకడా బైబిల్ అని, బూత్ పుస్తకం అని, ఇలాగా ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు వాళ్ళకి ఏం సమాధానం ఇవ్వాలి? అసలు ఎలా వాళ్ళకు అర్థమయ్యేలా మేము వివరించాలి అని చాలామంది గందరగోళ పరిస్థితులలో ఉన్నారు. నేనంటున్నానేమంటే, ప్రతి ఒక్కరూ అలా మాట్లాడుతూనే విమర్శిస్తూనే ఉంటారు. యేసు ప్రభు కాలంలో కూడా ఆయనను చాలామంది విమర్శించారు. నువ్వు ఒక దయ్యం పట్టిన వాడివని, ఒక మూర్ఖుడివని, నీవు దేవుని ఆజ్ఞలను ధిక్కరిస్తున్నావని, వ్యతిరేకపరుస్తున్నావని, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావని చాలామంది అవమానపరిచి దూషించి ఆయన హృదయమును గాయపరిచేవారు కూడా. అవన్నీ ఏవి పట్టించుకోలేదు యేసు ప్రభు వారు. కానీ ఒకానొక సందర్భంలో ఆయనని కొండ మీద నుంచి తోసేయడానికి కూడా ప్రయత్నం చేశారు. కానీ ప్రశాంతంగా ఏమీ అనకుండా అక్కడ నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయాడు యేసు ప్రభు వారు. కారణం, తగిన సమయం వస్తుంది, తగిన కాలము సమాధానం చెప్తుంది. బైబిల్ అంటుంది, ఎవరు తోవుకున్న గోతిలో వాళ్ళే పడుదురుగాక అని. అంటే ఇతరుల కోసం త్రవ్విన గోతిని వాళ్ళు పడతారని గ్రహించలేనటువంటి స్థితిలో ఈ ప్రజలు ఉన్నారు. కాబట్టి వారి కొరకు మనం ప్రార్థన చేయడం మాత్రమే మన వంతు, మన బాధ్యత. దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రైజ్ ద లార్డ్.